సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: విశ్వ విజేతగా భారత్, టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం. పరిపాలనా నగరం మాస్టర్ ప్లాన్ నోటిఫై చేస్తూ ఉత్తర్వులు. కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ కన్నుమూత. 1 నుండి 8 తరగతులకు ఉమ్మడి పరీక్షా విధానం రద్దు. మరికొన్ని రోజులు అంతరిక్షంలోనే సునీత విలియమ్స్. ఇంటి వద్దే ఉదయం 6 గంటల నుండి పింఛన్ల పంపిణీ. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన. అలాంటి పాత్రలకు నేను దూరం అంటున్న మృణాల్ ఠాకూర్. రాణాతో జంటగా శ్రీనిధి శెట్టి. ప్రోస్టేట్ సైజు పెరగడంతో తలెత్తే ఇబ్బందులు నివారణ. క్రీడల్లో గాయాలపై అవగాహన. వాసవ్య నర్సింగ్ హోంలో 1278వ ఆరోగ్య సదస్సు. ఈరోజు వార్తల్ని చూద్దాం. విశ్వ విజేతగా భారత్, టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం. ఎన్నో మలుపులు, మరెన్నో ఉత్కంఠ భరిత క్షణాలు. టైటిల్ వేటలో దక్షిణాఫ్రికా వేగంగా దూసుకుపోతోంది. 30 బంతుల్లో 30 పరుగులు, చేతిలో 6 వికెట్లతో సునాయాసంగా గెలిచే స్థితిలో నిలిచింది. తర్వాత ఓవర్లో బుమ్రా 4 పరుగులు ఇవ్వగా సమీకరణం 20 బంతుల్లో 26 పరుగులుగా మారింది. క్లాసన్, మిల్లర్ లాంటి హిట్టర్లు ఉండటంతో భారత్ ఆశలు కోల్పోయింది. కానీ పాండ్యా వేసిన తర్వాత ఓవర్లో మ్యాజిక్ మొదలైంది. తొలి బంతికే క్లాసన్ వెనుదిరగ్గా 18 బంతుల్లో 10 పరుగులే వచ్చాయి. కథ క్లైమాక్స్కు చేరింది. 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. మిల్లర్ ఉండటంతో ఆందోళన పూర్తిగా తొలగిపోలేదు. కానీ పాండ్యా వేసిన తొలి బంతికే బౌండరీ వద్ద సూర్యకుమార్ ఎప్పటికీ మర్చిపోలేని అత్యద్భుత క్యాచ్తో మిల్లర్ వెనుదిరిగాడు. అంతే, తర్వాత 5 బంతులు లాంఛనమే అయ్యాయి. భారత్ ప్రపంచ విజేతగా హోరెత్తే సంబరాల్లో మునిగిపోయింది. భారత్ జట్టు టీ20 వరల్డ్ కప్ను రెండోసారి సొంతం చేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 76 అర్ధ సెంచరీ సాధించగా అక్షర్ పటేల్ 31 బంతుల్లో 47 కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లో 8 వికెట్లకు 169 పరుగులే చేయగలిగింది. హెన్రిక్ క్లాసన్ 27 బంతుల్లో 52 హాఫ్ సెంచరీ చేయగా డికాక్ 31 బంతుల్లో 39, స్టబ్స్ 21 బంతుల్లో 31 రాణించారు. హార్దిక్ పాండ్యా 3 కీలక వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బతీయగా బుమ్రా, హర్షదీప్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ అవార్డు లభించగా బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారం దక్కింది. తదుపరి టీ20 ప్రపంచ కప్ను 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి. పరిపాలనా నగరం మాస్టర్ ప్లాన్ నోటిఫై చేస్తూ ఉత్తర్వులు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు అవసరమైన సన్నాహాల్ని రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చేస్తోంది. రాజధాని బృహత్ ప్రణాళికలో భాగంగా 1575 ఎకరాల్లో ప్రతిపాదించిన అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే పరిపాలనా నగరం మాస్టర్ ప్లాన్, జోనింగ్ రెగ్యులేషన్ ప్లాన్లు, అర్బన్ డిజైన్ మార్గదర్శకాలను ప్రభుత్వం శనివారం నోటిఫై చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అమరావతి బృహత్ ప్రణాళికకు 2018లో ఎన్నికలకు ముందే ప్రభుత్వం ఆమోదం లభించిన గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేయలేదు. ఇప్పుడు ఆ ప్రక్రియను పూర్తి చేశారు. రాజధాని నిర్మాణాన్ని పునఃప్రారంభించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దానిలో భాగంగానే పరిపాలనా నగరం మాస్టర్ ప్లాన్ నోటిఫై చేసింది. రాజధానిలోని రాయపూడి, శాఖమూరు, నేలపాడు, లింగాయపాలెం, కొండమరాజుపాలెం వంటి గ్రామాల పరిధిలోని భూముల్లో పరిపాలనా నగర నిర్మాణం జరుగుతోంది. ఈ భూముల సర్వే నెంబర్లు సహా పరిపాలనా నగర సరిహద్దుల్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ కన్నుమూత. కాంగ్రెస్ సీనియర్ నేత పిసిసి మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ డిఎస్ శనివారం తెల్లవారుజామున హైదరాబాద్లో గుండెపోటుతో కన్నుమూశారు.
హైదరాబాద్లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్న ఆయనకు గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచారు. డిఎస్కు 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. చిన్న కుమారుడు అరవింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఇటీవల ఎన్నికల్లో గెలుపొందారు. డిఎస్ మరణ వార్త తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తన సంతాపాన్ని ప్రకటించారు. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు డిఎస్ నివాసానికి వచ్చి ఆయన భౌతికాయానికి నివాళులు అర్పించారు. హైదరాబాద్ నుంచి ఆయన స్వస్థలం నిజామాబాద్కు తరలించారు. ఈరోజు మధ్యాహ్నం అక్కడే ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. 1 నుండి 8 తరగతులకు ఉమ్మడి పరీక్షా విధానం రద్దు. రాష్ట్రంలో 1 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉమ్మడి పరీక్షల నిర్వహణను హైకోర్టు తప్పుపట్టింది. విద్యార్థులకు ఇలా ఏకరూప ప్రశ్నాపత్రంతో ఉమ్మడి పరీక్ష నిర్వహించడం విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 29కి విరుద్ధమని తేల్చి చెప్పింది. 2022లో తీసుకొచ్చిన ఈ విధానం విద్యార్థుల హక్కులను హరించేలా ఉందని పేర్కొంది. 1 నుంచి 8వ తరగతి చదువుతున్న పిల్లలను నిర్దిష్ట సమయంలో అభిప్రాయాలు చెప్పాలనడం ఒత్తిడి చేయడమే అవుతుందని, వారిని భయాందోళనకు గురి చేసినట్లుందని అభిప్రాయపడింది. తరగతి గది ఆధారిత మదింపు ద్వారా పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి సుజాత ఇటీవల ఈ మేరకు తీర్పునిచ్చారు. మరికొన్ని రోజులు అంతరిక్షంలోనే సునీత విలియమ్స్. అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్ లైనర్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్ మరికొన్ని రోజులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారు ఖచ్చితంగా భూమిపైకి ఎప్పుడు తిరిగి వస్తారనేది నాసా శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. స్టార్ లైనర్లో తలెత్తిన కొన్ని లోపాలను ఇంకా సరిచేయకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో స్టార్ లైనర్ మిషన్ వ్యవధిని 45 రోజుల నుంచి 90 రోజుల దాకా పొడిగించాలని భావిస్తున్నారు. జూన్ 5న సునీత, విల్మోర్ అంతరిక్షంలోకి బయలుదేరారు. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో చివరి నిమిషంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. హీలియం గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తించారు. థ్రస్టర్లు కూడా మొరాయించాయి. బోయింగ్ సైంటిస్టులు అప్పటికప్పుడు కొన్ని మరమ్మతులు చేయడంతో వ్యోమనౌక అంతరిక్షంలోకి చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం త్వరలో తిరిగి రావాల్సి ఉంది. కానీ మరమ్మతులు పూర్తి స్థాయిలో జరగలేదు. ఇవి పూర్తయిన తర్వాతే సునీత విలియమ్స్, విల్మోర్ భూమిపైకి చేరుకునే అవకాశం ఉంది. ఇంటి వద్దే ఉదయం 6 గంటల నుంచే పింఛన్లు పంపిణీ. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన. ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు ఇంటి వద్దే సామాజిక పింఛన్ల పంపిణీని జూలై 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ జి సృజన తెలిపారు. ఇందుకు పటిష్ట ప్రణాళిక, సమన్వయంతో కృషి చేయాలని అధికారులు, సిబ్బందిని ఆమె ఆదేశించారు. జిల్లాలో 2,35,477 మంది లబ్ధిదారులకు 160.53 కోట్ల రూపాయల మేర లబ్ధి అందించనున్నట్లు వెల్లడించారు. మొదటి రోజునే 99% మేర పంపిణీ పూర్తి కావాలన్నారు. ప్రతి 50 మంది లబ్ధిదారులకు ఒకరి చొప్పున గ్రామ లేదా వార్డు సచివాలయ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను నియమించినట్లు చెప్పారు. పెంచిన మొత్తంతో సహా పింఛన్ల పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖను అందజేసి రసీదును తీసుకోవాలని సూచించారు. అలాంటి పాత్రలకు నేను దూరమంటున్న మృణాల్ ఠాకూర్. కష్ట నష్టాలను స్వీకరించినప్పుడే చిత్ర పరిశ్రమలో నటిగా నిలదొక్కుకోగలమని అంటోంది కథానాయిక మృణాల్ ఠాకూర్. ఓ పక్క నాయికగా మంచి అవకాశాలు అందుకుంటూనే ఇటీవల విడుదలైన కల్కి 2898 ADలో అతిథి పాత్రలో తళుక్కున మెరిసింది. ఇందులో తన నటనకు గాను మంచి ప్రశంసలు అందుకుంటోంది. త్వరలో పూజ మేరీ జాన్తో తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ మాట్లాడుతూ, నేను ప్రాజెక్టులు ఎంచుకునేటప్పుడు నా విలువలకు అనుగుణంగా ప్రేక్షకులకు దగ్గరయ్యే కథలకు ప్రాధాన్యమిస్తాను. ఒక నటిగా నా పరిధిని మాత్రమే పరిమితం చేసే పాత్రలకు నేను చాలా దూరంగా ఉంటాను. ప్రతి సినిమాతో సమాజాన్ని ప్రభావితం చేయడమే లక్ష్యం కానప్పటికీ అర్థవంతమైన సందేశాలను అందించే కథాంశాలు నన్ను ఆకట్టుకుంటాయి. లవ్ సోనియా,
సూపర్ 30 లాంటి చిత్రాల్లో నటించడానికి కారణం కూడా ఇదేనన్నారు. ఎంచుకునే పాత్రలో రిస్క్ తీసుకోవడం చాలా ఇష్టం. కల్కి 2898 ADలో కూడా అతిథి పాత్రలో నటించినందుకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. నిజానికి ఇందులో అతిథి పాత్ర చేయాలని చిత్ర బృందం నన్ను సంప్రదించినప్పుడు నేను ఈ ప్రాజెక్టు గురించి ఏం అడగలేదు. కనీసం సినిమా కథ గురించి, నా పాత్ర గురించి తెలియకుండానే ఒప్పుకున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా కల్కి విడుదలయ్యాక సంచలనం సృష్టిస్తుందని ముందే తెలుసని చెప్పింది. రానాకు జంటగా శ్రీనిధి శెట్టి. KGF సిరీస్ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. ఇప్పుడు ఆమె సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తెలుసు కథ చిత్రంతో తెలుగులోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది చిత్రీకరణ దశలో ఉండగానే ఆమె తెలుగులో మరో అవకాశం అందుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాణా హీరోగా ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై ఓ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కిషోర్ అనే కొత్త దర్శకుడు దీన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీనిధి కథానాయికగా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు పూర్తయినట్లు ప్రచారం వినిపిస్తోంది. రాణా ప్రస్తుతం రజనీకాంత్తో కలిసి వేటయాన్లో నటించారు. అలాగే తేజ దర్శకత్వంలో రాక్షస రాజ్యం చేయాల్సి ఉంది. ప్రోస్టేట్ సైజు పెరగడంతో కలిగే ఇబ్బందులు నివారణ. మానవ పునరుత్పత్తి ప్రక్రియ కోసం పురుషుడిలో ఉండే కీలక గ్రంథి ప్రోస్టేట్. వృషణాల నుంచి వీర్యకణాల తయారీ తర్వాత అవి ఈదుతూ మనుగడ సాగించేందుకు, ఆ వీర్యకణాలను కాపాడేందుకు అవసరమైన ద్రవాన్ని ప్రోస్టేట్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. దాదాపు 50 ఏళ్లు దాటిన చాలామందిలో ఈ గ్రంథి సైజు పెరగవచ్చు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. దీనిని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా కొన్ని జాగ్రత్తలతో చాలా వరకు నివారించవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. మూత్ర విసర్జన ఫీలింగ్ రాగానే ఆపుకోకుండా మూత్ర విసర్జనకు వెళ్ళడం, ఎక్కువ మోతాదులో నీళ్లు తాగకుండా ఉండటం, నిద్రకు ఉపక్రమించబోయే 2-3 గంటల ముందుగా మాత్రమే నీళ్లు, ద్రవాహారాలు తీసుకోవడం, కెఫీన్ మోతాదులు ఎక్కువగా ఉండే కూల్ డ్రింకులు, కాఫీ వంటివి పరిమితంగా మాత్రమే తీసుకోవడం, శరీరాన్ని వీలైనంత వెచ్చగా ఉంచుకోవడం. చలి వాతావరణం ఈ సమస్యను మరింత పెంచుతుంది. చురుగ్గా ఉండటం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అత్యంత అవసరం. క్రీడల్లో గాయాలపై అవగాహన అవసరం. వాసవ్య నర్సింహంలో 1278వ ఆరోగ్య సదస్సు. ఎంతటి క్రీడాకారునికైనా క్రీడల్లో గాయాలవుతాయి. క్రీడల్లో కండరాలని, లెగమెంట్స్ని, టెండాన్స్ని, ఎముకలని అధికంగా ఉపయోగించడం వల్ల గాయాలవుతాయి. క్రీడల్లో కలిగే గాయాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన అత్యంత అవసరమని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ CH ప్రశాంత్ పేర్కొన్నారు. వాసవ్య నర్సింహంలో డాక్టర్ మారు అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన క్రీడల్లో గాయాలు అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, క్రీడల్లో కలిగే గాయాలు కొన్ని తాత్కాలికంగా బాగా బాధ కలిగించగా మరికొందరికి దీర్ఘకాల బాధలుగా మిగులుతాయని అన్నారు. క్రీడల్లో గాయాలు కేవలం వాపులుగాను, బెణుకులుగాను, నొప్పులుగాను, కీళ్ల నొప్పులుగాను, ముక్కు నుంచి రక్తం కారడంగానో మరో విధంగానో ఉంటాయన్నారు. ఈ గాయాలు కండరాల గాయాలు కావచ్చు, ఎముకలు విరగడాలు కావచ్చు, కీళ్లలో లెగమెంట్లు తెగడం వల్ల కావచ్చు అన్నారు. సాధారణంగా కండరాలు, టెండాన్స్ ఓవర్గా సాగడం వల్ల, లెగమెంట్స్ గాయాల వల్ల, ఎముకలు విరగడం వల్ల రక్తం కారే దెబ్బలుగా ఉంటాయన్నారు. ఇంతేకాకుండా వెన్నుముకకు అయ్యే గాయాలుగాను, తలకు తగిలే దెబ్బలుగాను, నరాలకు తగిలే గాయాలుగాను, పక్షవాతంలాగా ఏర్పడే గాయాలుగాను కూడా ఉంటాయన్నారు. క్రీడల్లో కలిగే గాయాలు ఎక్కువగా బెణుకులు, వాపులు అవుతాయన్నారు. క్రీడల్లో గాయాలు అంత తేలిగ్గా తగలకుండా ఉండాలంటే కండరాలు, లెగమెంట్స్, టెండాన్స్ బిగుతుగా మారకుండా రెగ్యులర్గా వాటికి వ్యాయామం చేయాలన్నారు. రెగ్యులర్గా సరైన పద్ధతిలో క్రీడల్ని ప్రాక్టీస్ చేయాలన్నారు. తీసుకోవాల్సిన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వార్మప్ ప్రొసీజర్ తప్పనిసరి అన్నారు. క్రీడల్లో మామూలు గాయాలే కాకుండా కళ్ళకి, పళ్ళకి, మెడకి, ఎముకలకి గాయాలవుతాయన్నారు. డీహైడ్రేషన్ వల్ల, వేడి వల్ల అనారోగ్యం కలిగే పరిస్థితి ఉంటుందన్నారు. మామూలుగా జరిగే బెడుకలకి, గాయాలకి రైస్ ట్రీట్మెంట్ అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఉండాలన్నారు. రైస్ ట్రీట్మెంట్ అనేది గాయమైన చోట రెస్ట్, ఐస్ ఫర్మెంటేషన్ పెట్టడం, కంప్రెషన్ బ్యాండేజ్ కట్టడం, గాయమైన శరీర భాగాన్ని ఎత్తిపెట్టి ఉంచడం చేయాలన్నారు.
క్రీడల్లో గాయాలు డైరెక్ట్ గాయాలు కావచ్చు, ఇండైరెక్ట్ గాయాలు కావచ్చు అన్నారు. క్రీడల్లో జరిగే గాయాలకి సముచిత రీతిన చికిత్స పొందకపోతే స్టిఫ్నెస్ డెవలప్ అవుతుందని, వాపు కింద మిగిలిపోతుందని, దీర్ఘకాల నొప్పిగా అనిపిస్తూ ఉంటుందని అన్నారు. క్రీడల్లో గాయాలను నివారించాలంటే క్రీడలకు తగిన ఫిట్నెస్ ప్లాన్ ఉండాలని, కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ చేయాలని, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఫ్లెక్సిబిలిటీ అవసరమని అన్నారు. ప్రతి క్రీడాకారునికి క్రీడల్లో తగిలే గాయాల గురించి, తీసుకోవాల్సిన చర్యల గురించి తప్పనిసరిగా అవగాహన అవసరమన్నారు. సదస్సులో పాల్గొన్న అనేక మంది పలు ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. కొనసాగుతున్న అల్పపీడనం ఫలితంగా రానున్న 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఉత్తరాదిన కొండపోత వర్షాలు, రానున్న 5 రోజుల పాటు వర్ష సూచన. ఢిల్లీలో 11కు చేరుకున్న మృతుల సంఖ్య. లద్దాఖ్లో నది దాటుతూ 5 సైనికుల దుర్మరణం. వరదలో కొట్టుకుపోయిన యుద్ధ ట్యాంకు. మృతుల్లో ప్రకాశం జిల్లా వాసి రామకృష్ణారెడ్డి. 2 రోజుల్లో నీట్ పీజీ పరీక్ష షెడ్యూల్. నీట్ పీజీ పరీక్షల కొత్త షెడ్యూల్ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ 1-2 రోజుల్లో ప్రకటిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. రేపటి నుంచి ఈఏపీ సెట్ ప్రవేశాల ప్రక్రియ. ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఈఏపీ సెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియ జూలై 1 నుంచి ప్రారంభమవుతుందని సెట్ కన్వీనర్ డాక్టర్ బి నవ్య తెలిపారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజులు చెల్లింపులు జూలై 7 లోపు పూర్తి చేయాలని సూచించారు. జూలై 19 నుంచి తరగతులను ప్రారంభిస్తామని తెలిపారు. భారత్ 6 వికెట్ల నష్టానికి 603 పరుగులు. మహిళల టెస్ట్ క్రికెట్లోనే అత్యధిక స్కోరు సాధించిన టీమిండియా. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.